ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. పీపుల్ హ్యాస్ బీన్ డిసైడెడ్ హూమ్ టు ఓట్ అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకు అలా అంటున్నారు అంత నిర్ధారణగా? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ స్కూల్ రిఫార్మ్స్, ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కనుక కొనసాగకపోతే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి కాదు. ఈ స్కూల్ రిఫార్మ్ వ్యతిరేకులు రేపు పవర్లోకి వస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు. మన గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే విషయం ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటాం. నేను చేసిన మంచి పనులు మీకు నచ్చితే మాకు ఓటు వేయండి అన్నట్టు దాదాపు వాళ్ళ మీద బాధ్యత పెట్టేసినట్టు అనిపిస్తుంది. నా 14 ఏళ్ల పాలనలో మీకు మేలు జరుగుంటే నాకు ఓటు నేను చెప్పాలి కదా. షర్మిల గారు ఇంత విమర్శలు చేయవలసిన పరిస్థితి వచ్చిందంటారు? మా అన్న పైన కోపం నేను ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడతాను, ఇక్కడ ఎందుకు పార్టీ పెడతాను ఆవిడ ఎదురు ప్రశ్నించింది. ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడు పబ్లిక్ ఇన్వాల్వ్ చేసే చర్యలు మనం అలా చేస్తూ పోతే జనానికి ఎలా కనపడతాం? లుక్స్ సార్, షీ ఈజ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ సంథింగ్. షర్మిలమ్మ గారి విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. వీటి మూడింటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కాంగ్రూయెంట్ లీడర్గా కనిపిస్తుంది. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అన్నది చాలా పాత నానుడి. కానీ డస్ దిస్ మీన్ వాళ్ళకి వ్యక్తిత్వం లేదనా? లేదు, వాళ్ళ సిద్ధాంతాల్ని సమయానుసారంగా మార్చుకుంటూ ఉంటారనా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలని ఏ పార్టీ రాజకీయాలు అనాలి? ఈ అంశాలపై మాట్లాడబోతున్నాం ఇన్ అ వెరీ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్ విత్ అ క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్, అందరికీ సుపరిచితులు జీనియస్ జిమ్ విశేష్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సో ఆంధ్రప్రదేశ్లో చాలా అనూహ్య పరిస్థితులు ఈ మధ్య కాలంలో చూసాం సార్. మీకేమనిపిస్తుంది? అంటే వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ హ్యాపెనింగ్? వాట్ ఈస్ దిస్ కాల్డ్? ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో ప్రధానమైన కుదుపు ఏంటంటే షర్మిల గారి రంగప్రవేశం. సో ఆల్రెడీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ గత 5 సంవత్సరాలుగా ఏపీ పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారు. సో వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. కొత్తగా రంగప్రవేశం చేసిన షర్మిల గారితో రాజకీయ ఏపీ పాలిటిక్స్ అనేవి ఒక డిఫరెంట్ టర్న్ తీసుకున్నవి. రైట్. అయితే సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఒక సైకాలజిస్ట్గా, పొలిటిక్స్ గతంలో జర్నలిస్ట్గా పనిచేసి రాజకీయాల పట్ల కాస్తో కూస్తో అవగాహన ఉన్న సైకాలజిస్ట్గా రైట్ వాటిని పరిశీలించినప్పుడు సైకాలజీ, పొలిటికల్ సైకాలజీ అంటే కేవలము నాయకుల యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించడమే కాదు, నాయకుల వ్యక్తిత్వాలని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు ఎలా పోలరైజ్ అవుతున్నారు అనే విషయాన్ని గమనించుకోవటము, అలాగే ఏ అంశాలు ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఏవి వాళ్ళని ఓటేసి ఎలాగ చేస్తాను గమనించడం మొత్తంగా కలిపి పొలిటికల్ సైకాలజీ అంటారు. రైట్. సో ఈరోజు ఏపీ పాలిటిక్స్ కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే సొసైటీ పీపుల్ హ్యాస్ బీన్ డిసైడెడ్ హూమ్ టు ఓట్ అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకు అలా అంటున్నారు అంత నిర్ధారణగా? ఎందుకనంటే సాధారణంగా మనము ఎలక్షన్స్ అంటే అండి హోప్ అండ్ ట్రస్ట్ రెండు. అంటే ఒక నాయకుడు మీద నమ్మకం ఉంచటము, ఈ నాయకుడు పవర్లోకి వస్తే మన జీవితాలు మారుతాయి, లేక మనకు ఏదైనా ఉపయోగపడతాడనే ఒక ఆశ కల్పిస్తాం. నాయకుడు ఆశ కల్పిస్తాడు, ఆ నాయకుడిని నమ్మి ఓటేస్తారు. ఆ ఓటు వేసిన తర్వాత, అతను గెలిచిన తర్వాత వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాడా లేదా అనేది పెద్ద క్రైటీరియా. పెద్ద క్రైటీరియా. గతంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిచినప్పుడు, ఇప్పుడు సపోజ్ 2014 ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. ఎందుకు గెలిచారు? ఆ రోజు కొత్తగా ఏర్పడిన రాష్ట్రము అనుభవజ్ఞుడైన నాయకుడైతే మనకు రాజధాని సంపాదించి పెడతాడనే నమ్మకంతో ఆయన అనుభవానికి గుర్తించి ఓటేశారు. కానీ ఆయన ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు. రైట్. ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయి కేవలం గ్రాఫిక్స్తోనే మాయ చేశాడు. దానికి తోడు తను ఏవైతే హామీలు ఇచ్చాడో అసలు ఆ మేనిఫెస్టో కనిపించకుండా చేశారు. మేనిఫెస్టో కనిపించలేదు అసలు, ఎక్కడ వెబ్సైట్లో కూడా తీసేశారు. అంటే ఎక్కడ కంపారిజన్ వచ్చి చూసేసి దొరికిపోతారనా? అంటే మేము ఇన్ని హామీలు ఇచ్చేవి నెరవేర్చలేదనే విషయం జనాలు ఎక్కడ క్వశ్చన్ చేస్తారు అని ఈవెన్ వెబ్సైట్లో కూడా తీసేశారు. సో దట్ మేక్స్ పీపుల్ టు లాస్ క్రెడిబిలిటీ ఇన్ దట్ లీడర్. దాని ఫలితమే 2019 ఎలక్షన్స్. 2019 ఎలక్షన్స్లో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కింద 9 హామీలు ఇచ్చారు. మిగతా చిన్న చిన్న ఆయన ప్రధానంగా పెట్టుకుని నవరత్నాలు ఆ హామీలు ఇచ్చారు. ఆయన తన మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి కూడా తీసేయిస్తే ఈయన తన మేనిఫెస్టోని సెక్రటరియట్లోనూ తన ఆఫీస్ కూడా పెట్టించాడు. ప్రతి ఆఫీస్లో పెట్టించాడు. ఈ తన నవరత్నాల పథకాలు మీరు చూడండి, వీటిని గుర్తు చేసుకుని వీటిని అమలు చేయడమే మన ప్రధానమైన కర్తవ్యంగా మేము పవర్లోకి వస్తున్నామనే విషయాన్ని చెప్పాడు, చేశాడు. ఖచ్చితంగా ప్రతి నెల 1వ తారీఖున అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూసుకుంటున్నాడు. సో ఇట్ ఇంప్రూవ్డ్ హిజ్ క్రెడిబిలిటీ. అవును, క్రెడిబిలిటీ. ఇక మూడోది అతి ముఖ్యమైనది ఏంటంటే, చాలామంది అంటూ ఉంటారు కరప్షన్ పాలిటిక్స్ అండి అవి అంటుంటారు. పై స్థాయిలో కరప్షన్ గురించి ప్రజలు పట్టించుకోరు, ఇది క్లియర్. కింది స్థాయిలో తనకు అవసరమైన సర్టిఫికేట్ కోసమో, తనకు అవసరమైన పట్టా కోసమో, తనకు అవసరమైన రేషన్ కార్డు కోసమో జరిగే అవినీతి మాత్రమే వాళ్ళ అనుభవంలోకి వస్తుంది. రైట్. ఓకే, ఇప్పుడు అది లేదు. అది లేదు. ఎందుకంటే సచివాలయాల ద్వారా, వాలంటీర్స్ ద్వారా ఇంటికి వచ్చేస్తున్నాయి అవన్నీ కూడా. అవును, ఇంటికి వచ్చేస్తున్నాయి. సో కామన్ మ్యాన్ మన గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే విషయం ఖచ్చితంగా కంపేర్ చేసుకుంటారు. రైట్. కంపేర్ చేసుకున్నప్పుడు ఓకే, దిస్ మ్యాన్ ఈజ్ ట్రస్ట్ వర్తి, చెప్పింది చేశాడు కాబట్టి నమ్ముదాం, ఓటేద్దాం, ఇంకోది ఓటేద్దాం అనుకుంటారు. నా అబ్జర్వేషను, రైట్, నా ప్రగాఢమైన విశ్వాసం. ఇక్కడ ఫండమెంటల్గా కోర్స్ మీరు నిర్ధారణగా ఈ ప్రజలు డిసైడ్ అయిపోయినట్టు కనిపిస్తోందని అని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలన్నీ కూడా ఒకేలాంటి విమర్శలు చేసుకుంటూ ఇప్పుడు తాజాగా సరే మీరు అన్నట్టుగా షర్మిలమ్మ గారు కూడా అదే లాంటి ఒక అంటే తిరుగుబాటుని చూపిస్తూ ముందరకెళ్తాను. దేనికి సంకేతం అంటారు? ఎందుకంటే కొన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, ఆయన అప్పుడప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు. బట్ లోకేష్ గారి పాదయాత్రతో ఆయన కొన్ని చేశారు. దెన్ పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర అదొకటి కొనసాగింది. ఇప్పుడు షర్మిలమ్మ గారి విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. వీటి మూడింటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? ఒకటండి, పాలిటిక్స్ అనేవి పార్ట్ టైం జాబ్ కాదు. పార్ట్ టైం పాలిటిక్స్ నడవు ఎక్కడ కూడా. అవును, పవన్ కళ్యాణ్ గారు చేస్తుంది పార్ట్ టైం పాలిటిక్స్. కొన్ని రోజులు సినిమా చేసుకుంటాడు, ఎప్పుడో ఖాళీ దొరికినప్పుడు, ఆ సినిమా షెడ్యూల్ ఖాళీ దొరికినప్పుడు వచ్చి వారాహయాత్ర చేస్తారు. మళ్ళీ ఒక నెల రోజులు కనిపించరు, మళ్ళా ఖాళీ దొరికినప్పుడు మళ్ళీ వస్తారు. వీటిని ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఒకటి ప్రజలు ఒకటి గమనిస్తుంటారు. ఇంకోటి, ఆయన 2014-19 టైంలో చంద్రబాబు గారి పైన ఎన్ని విమర్శలు చేశారో. ఇప్పుడు గతంలో అయితే ఏమవుతుందంటే అండి, నేను మాట్లాడేదని చెప్పొచ్చు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కటి వీడియోలు రికార్డ్ అవుతుంది. అవును. ఎప్పుడైతే ఒక నాయకుడు ఒక విమర్శ చేయగానే అలా దానికి ఆపోజిట్గా మాట్లాడింది వెంటనే మీమ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్, మీమ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. సో ప్రజలు కంపేర్ చేసుకుంటారు, ఏంటి ఇంత క్రెడిబిలిటీ లేకుండా, ఇంత కన్సిస్టెన్సీ లేకుండా మాట్లాడితే అప్పుడేం అలా అన్నాడు, ఇప్పుడేం ఇలా అన్నాడు, ఏ మాట నిలకడ ఉండదా అనేది ఒక కంపారిజన్ వచ్చేస్తుంది ఖచ్చితంగా కూడా. సో ఇది చంద్రబాబు నాయుడికైనా, పవన్ కళ్యాణ్కైనా, జగన్మోహన్ రెడ్డికైనా ఖచ్చితంగా వర్తిస్తుంది. సో ఈ క్రెడిబిలిటీ ఎవరికి ఉంది అనేది ఖచ్చితంగా ప్రజలు బేరీజు వేసుకుంటారు. ఏ క్రెడిబిలిటీ ఉన్న నాయకుడి పక్షాన్ని నిలుస్తారు. ఇక వీళ్ళ నలుగురి పాదయాత్రలు కానివ్వండి, యాత్రలు కానివ్వండి, పాలిటిక్స్ విషయానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. రైట్, ఖచ్చితంగా చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి. కానీ నా అబ్జర్వేషన్, ఐ మే బీ రాంగ్ అని కూడా నేను అనొచ్చు, ఐ మే బీ రాంగ్. నా అబ్జర్వేషన్ అయితే ఆయన అన్నీ నేను చేశాను చెప్పుకోవడం తప్ప ఏమీ చేసినట్టు నాకైతే కనిపించట్లా. బికాజ్ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అనగానే ఫీజు రీయింబర్స్మెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ గుర్తొస్తాయి. అవును, రైట్, కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి అనగానే నాడు నేడు, సెక్రటరియట్స్, వాలంటీర్ సిస్టము, రైతు భరోసా, ఈ నవరత్నాల కింద అమ్మఒడి, ఇవన్నీ ఈ స్కీమ్లన్నీ గుర్తొస్తాయి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అనగానే ఏం గుర్తొస్తుంది? ఒక స్కీమ్ కూడా గుర్తులేదంటారు? నాకైతే గుర్తులేదు. సారీ, నాకైతే అదేదో చెట్టు నీరు ఏదో ఒకటి ఉంది, అదొకటి ఏదో ఉంది, చెట్లు మొక్క నీరు ఏదో సంథింగ్ ఏదో ఉంది, అదొకటి ఏదో ఉంది. ఇంకంతమంది నాకేం గుర్తులేదు. చంద్రబాబు నాయుడు పాలనకి అందరూ చెప్పేది, ఆ పార్టీ వాళ్ళు క్లెయిమ్ చేసుకునేది ఒక హైటెక్ సిటీ. ఇంకంతకుమించి నాకేం కనిపించదు. చాలా ఏదో డెవలప్మెంట్ చాలా జరిగిపోయిందంటారు. హైదరాబాద్ జరిగిన డెవలప్మెంట్ అనేది ఆ రోజు ఉన్న ఐటీ భూము అనుకూలంగా జరిగిన డెవలప్మెంటే తప్ప, మరి నా 5 ఏళ్ళు ఏపీ ముఖ్యమంత్రి పనిచేసి ఒక్క కంపెనీ కూడా ఎందుకు తీసుకురాపోయాడు, ఐటీ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి? సో అది
ఇప్పుడు నాయకుడనే ఇప్పుడు ఈరోజు ఒకటి చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు పూర్తి కాల, 4 సంవత్సరాల 9 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏమంటున్నా అంటే, నా పాలనలో మీకు మేలు జరిగింది అనుకుంటే నాకు ఓటేయండి, అవును, లేకుంటే మీ ఇష్టం అని చెప్తున్నాడు. అంటే తన పాలన పైన తనకు అంత విశ్వాసం ఉంది, తనకు నమ్మకం ఉంది, ప్రజలపైన అంత విశ్వాసం ఉంది. మరి ఆ మాట చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా 14 ఏళ్ల పాలనలో మీకు మేలు జరుగుంటే నాకు ఓటేయండి నేను చెప్పాలి కదా. చెప్పలేదు. పైగా అయితే ఏం చెప్తున్నారు ఆయన, అవతల వాళ్ళని లేదు అధికార పార్టీని విమర్శించడం, ఉన్నవి లేనివి ఏవో చెప్పడం. అధికార పార్టీని విమర్శించడం అనేది పవన్ కళ్యాణ్ విమర్శించవచ్చు, షర్మిల విమర్శించవచ్చు, ఎందుకు వాళ్ళ ఎగ్జామ్ లేరు కాబట్టి, ఇప్పుడు రాలేదు కాబట్టి. ఒక ఆరుదేరిన నాయకుడు ఉంటే గ్యారంటీగా నేను చేసిన మంచి పని ఎందుకంటే ఇలా బాగా చేస్తానని చెప్పాలి తప్ప ఇది కాదు, ఈ పందా ఎంచుకోకూడదు అంటే పందా ఎంచుకోకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏవో చెప్తున్నారు కదండి, ఏదో కొన్ని స్కీమ్లు పెట్టారు లాస్ట్ మేలో జరిగిన మహానాడులో 6 పథకాలు ఏవో పెట్టారు కదా, సూపర్ 6 అనేది పెట్టారు. అవి కాపీ టు నవరత్నాలే కదా, నవరత్నాలు కొంచెం అటు ఇటు మార్చి పెట్టిన నవరత్నాలు ప్లస్ చెన్నైలోను బెంగళూరు కర్ణాటకలోనూ పెట్టిన వాటిని అటు ఇటు మార్చి ప్రవేశపెట్టారు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నేను అనేది పథకాలు ఎవరైనా ప్రకటిస్తారండి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడనే నమ్మకం ప్రజలకు ఉందా అనేది పెద్ద ప్రశ్న. అది కలిగించట్లేదు అంటారు. ఐ డోంట్ థింక్ సో. కానీ ఇప్పుడు అధికార పార్టీ మాత్రం ఎంతమంది ఏం చేసినా మేము ఇలాగే వస్తాం, మేము సింగిల్గా వస్తాం అని చెప్తూ మేము చేసిన మంచి పనులు మీకు నచ్చితే మాకు ఓటు వేయండి అన్నట్టు దాదాపు వాళ్ళ మీద బాధ్యత పెట్టేసినట్టు ఉంటుంది. ఇది వాట్ డస్ దట్ షో అంటే సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి? దట్ షోస్ దేర్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ రూలింగ్. మనం గమనిస్తే మనం గుర్తు చేసుకుంటే 2009 ఎలక్షన్స్ అప్పుడు రాజశేఖర్ రెండోసారి పోటీ చేసినప్పుడు కొత్త పథకాలు ఏమంటే ఎందుక కొత్త పథకాలు మనం ఇంప్లిమెంట్ చేసిన పథకాలు కరెక్ట్గా అమలు చేస్తారని ఒక్కటి కూడా కొత్త హామీ ఇవ్వలేదు ఆయన. మేము మా పాలన చూసి నాకు ఓటేయండి అడిగాడు, గెలిచాడు. సరే, దురదృష్టవశాత్తు ఆయన ప్రమాదవశాత్తు మనకు దూరం అయ్యారు. సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా పాలన నచ్చితే మీకు ఓటేయమంటున్నారు. ప్రతిపక్షాలు దగ్గర 100 లుసుకులు ఉండొచ్చు, 5 ఏళ్ళు నా పాలన మీరు చూశారు, నా పాలనలో మీకు మేలు జరిగింది అనుకుంటే నాకు ఓటేయండి అని చెప్తున్నాడు. దట్ షోస్ హిస్ కాన్ఫిడెన్స్ అంతే. అందుకనే వారు 175/175 అనేది అసలు మామూలుగా అసలు అది ఊహించలేని విషయం. అది అలా అనడం ఉన్నది, అలా అంటాం. అయితే అది నిజం అవుతుందా కాదా అనేది పక్కన లాజిక్స్ పక్కన పెడితే పిలుపు ఇవ్వడం కరెక్టే. అంటే ఎంతో కాన్ఫిడెన్స్, ఎంతో నమ్మకం ఉంటే వాళ్ళ పనుల మీద వాళ్ళకి తప్ప అలాంటి పిలుపుని ఇవ్వరంట. ఎందుకంటే అసలు 175 సీట్స్కి 151 సీట్స్ ఎవరైనా కలగన్నారా? లేదు, కలగన్నారా ఎవరైనా? పోనీ 50% ఓటింగ్ వస్తుంది ఎవరైనా? ఇప్పటివరకు స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకైనా కానీ 50% ఓటింగ్ వచ్చిందా? అంత పెద్ద వేవులు ఎన్టీఆర్ రాలేదు, అంత పెద్ద వేవులు రాజీవ్ గాంధీ కూడా రాలేదు 50% ఓటింగ్. But he got 50% voting and 151 seats in 170 out of 175. So, and he has confidence in his ruling. కరెక్ట్. కాబట్టి 175 కొట్టేద్దామని పిలిపించాడు. సో రాకపోయినా తగ్గొచ్చు పెరగచ్చు అది వేరే విషయం. బట్ దట్ ఈస్ ఏ మోటివేషనల్ కాల్ ఫర్ హిజ్ క్యాడర్. ఇప్పుడు లేటెస్ట్గా సార్ ఎందుకు షర్మిల గారు ఇలాగా అంటే ఇంత విమర్శలు చేయవలసిన పరిస్థితి వచ్చిందంటారు మీ దృష్టిలో? అంటే యాజ్ అ సైకాలజిస్ట్ ఇప్పుడు ఒక యాక్షన్స్ అన్నీ కూడా ఒక లైన్లో ఒక క్రమంలో వెళ్ళడం అన్నది ఒక ఆర్గనైజ్డ్ పర్సనాలిటీకి లక్షణం. కానీ షర్మిల గారు షీ హాస్ బ్రోకెన్ ఆల్ రూల్స్ అండ్ ఇప్పుడు డైరెక్ట్ ఆపోజిట్గా తిరగబడిన పరిస్థితికి వచ్చింది ఇప్పుడు సిచ్యువేషన్. షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు నేను సాక్షిలో ఉన్నాను. ఆవిడ పాదయాత్ర మొత్తం నేను కవర్ చేశాను. మీరు చేశారా? కవర్ చేశారు. ఆ పాదయాత్ర పేజీలన్నీ నేనే పెట్టాను మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. ఐ రియల్లీ అమేజ్డ్ ఫర్ అవర్ ఎఫర్ట్ అండ్ డెడికేషన్. ఎందుకంటే ఒక మగాడు పాదయాత్ర చేయటం వేరు, ఒక స్త్రీ అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అనేది చాలా కష్టమైన పని. బట్ షీ డిడ్ ఇట్. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా చేశారు. షీ డిడ్ ఇట్. నేను అంటుంది ఆ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ కన్విక్షన్ అనేది చాలా నచ్చింది నాకు. రైట్. తర్వాత ఆమె సడన్గా పాలిటిక్స్ నుంచి దూరం అయింది.
ఆ తర్వాత మళ్ళీ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టింది. వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు చాలామంది తెలంగాణ మిత్రులు ఆమెను హేళన చేసినప్పుడు నేను చాలా వారించాను. కరెక్ట్ కాదబ్బా, అది ఆమె ఎక్కడైనా కావచ్చు, ఒక భారతదేశ పౌరాలు, ఆమెకు తెలంగాణలో ఓటింగ్ ఉంది, ఓకే, పార్టీ పెట్టుకునే ప్రజాస్వామిక హక్కు ఆమెకుంది, మీరు హక్కును ఖండించొద్దు, మీరు ఆమెపై రాజకీయ విమర్శలు చేయండి అని చాలామంది అన్ఫ్రెండ్ కూడా చేసుకున్నారు. దానికోసం ఆమె ప్రజాస్వామ్య హక్కు కదా అది, పార్టీ పెట్టడం అనేది. అండ్ ఆమె చాలా గట్టిగా తిరిగింది, మిగతా పార్టీల కంటే చాలా బలంగా టీఆర్ఎస్ పైన విమర్శలు చేసింది. బీఆర్ఎస్ పైన చాలా బలంగా విమర్శలు చేసింది. ఈ రోజు కాంగ్రెస్ విమర్శించలే ఆవిడ, బీఆర్ఎస్ బలంగా విమర్శించింది. చివరిలోకి వచ్చేసరికి కాంగ్రెస్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అని చెప్పేసి రకరకాల పేర్లు పెట్టి తీవ్రమైన విమర్శలు చేసింది. గుడ్, దట్ ఈస్ గుడ్. యాజ్ ఎ పొలిటీషియన్, ఇఫ్ యూ వాంట్ టు compete with other political parties, you have to take a stand and you have to criticize their faults. There is nothing wrong in it. అయితే ఎవ్వరు అడగకుండా తను ఏకపక్షంగా పోటీ నుంచి విరమించుకుంది, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. ఓకే, సరే, నేను బీఆర్ఎస్ ఓటమే నా ప్రధాన లక్ష్యం అన్నారు కాబట్టి, రైట్, ఆ ప్రధాన లక్ష్యం సాధించడం కోసం కొంతకాలం పాటు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నది, అది కూడా ఓకే. కానీ సడన్గా విత్ ఇన్ ఏ వీక్ షీ బికేమ్ ఏపీసీసీ ప్రెసిడెంట్. అదే కొన్ని రోజులు అదే 1 వీక్ 15 days ఏనండి, అంతేనండి. 1 వీక్ ఎలక్షన్ అయిపోయిన 15 daysలో అక్కడ ఏపీసీసీ ప్రెసిడెంట్ అయిపోయింది ఆవిడ. నాకైతే పవన్ కళ్యాణ్ 2 అనిపిస్తుంది షర్మిల. ఇప్పుడు పార్టీ పెట్టి టీడీపీ సపోర్ట్ చేయటం, పోటీ చేయకుండా, పవన్ కళ్యాణ్ చేసిన కదా, పార్టీ పెట్టాడు, టీడీపీ సపోర్ట్ చేశాడు, ఆ తర్వాత మళ్ళా టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేశాడు బీజేపీతో కలిసి, మళ్ళీ ఇప్పుడు టీడీపీతో పోటీ అంటున్నాడు, కలిసి పోటీ చేస్తా అంటున్నాడు. సేమ్ షర్మిల కూడా కాంగ్రెస్ని దుమ్మెత్తిపోసింది, మళ్ళీ కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, మళ్ళీ ఇప్పుడు ఏపీసీసీ ప్రెసిడెంట్ అయింది, ఇప్పుడు అన్న పైన తిరగబడుతుంది. సో ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తుంది ఆవిడ ప్రవర్తనలో కానివ్వండి, ఆవిడ డిసిషన్స్లో కానివ్వండి, చాలా ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. అండ్ ఇట్ లుక్స్ సర్ షీ ఈజ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ సంథింగ్. ఏమై ఉండొచ్చు మనకు తెలియదండి. ఇది మనకి ఇప్పుడు వాళ్ళ అంటే నేను ఇంట్లో విషయాల గురించి అడగట్లేదు సార్, నేను అడిగేది పబ్లిక్గా మన పబ్లిక్ డొమైన్లో ఉండే పొలిటికల్ విషయాల గురించి. మోస్ట్ ప్రాబబ్లీ ఎప్పుడు ఆవిడకి పొలిటికల్ అంబిషన్స్ ఉన్నట్టు అంత ఎప్పుడు ప్రకటించలేదు, ప్లస్ చాలా ఏళ్ళు షీ వాజ్ నాట్ ఇన్ ద సీన్. ప్రకటించలేదు కాదు, ఆవిడ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు అడిగితే, ఈ విషయం కొంతమంది అడిగితే, మా అన్న పైన కోపం అంటే నేను ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడతాను, ఇక్కడెందుకు పార్టీ పెడతాను ఆవిడ ఎదురు ప్రశ్నించింది. అవును, రైట్. ఇక్కడెందుకు పార్టీ పెడతాను, ఇక్కడ నాకు తెలంగాణ బిడ్డను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇక్కడ తెలంగాణలో అక్కడ వైఎస్ఆర్సీపీ ఉంది, ఇక్కడ రాజన్న రాజ్యం అవసరం ఉంది కాబట్టి ఇక్కడ పార్టీ పెట్టాను బలంగా వాదించింది ఆవిడ. మరి సడన్గా ఓవర్ నైట్లో ఎందుకు మారిందో అర్థం కావట్లేదు. ఇక్కడ అడగవలసిన ప్రశ్న ఏంటంటే సార్, మామూలుగా మనకు వ్యక్తిగతంగా చాలా ఎమోషన్స్ వస్తాయి పోతాయి. ఆ ఎమోషన్స్ వచ్చినప్పుడు పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసే చర్యలు మనం అలా చేస్తూ పోతే జనానికి ఎలా కనపడతామని. ఇప్పుడు నిజంగా చెప్తున్నానండి, వైఎస్ఆర్టీపీ ఇక్కడ పెట్టిన తర్వాత షర్మిల వెంట చాలా బలంగా నిలబడ్డ కొంతమంది వ్యక్తులు నాకు సోషల్ మీడియాలో పరిచయం ఉన్నారు, చాలా బలంగా. ఇప్పుడు ఆమెను నమ్ముకొని ఆ పార్టీ గెలుస్తుందా లేదా అది వేరే విషయం, కానీ ఆవిడ రాజశేఖరుడి కూతురు, మనము వనక వైఎస్ఆర్సీపీ ఇక్కడ లేదు కాబట్టి వైఎస్ఆర్టీపీ వెనక నిలబడదాము, మనం రాజన్న రాజ్యం తెచ్చుకుందాం అని బలంగా నడిచిన వాళ్ళు కనపడ్డారు. ఈరోజు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా తిడుతున్నారంటే ఆవిడ్ని, తిట్టుకుంటున్నారా? మామూలు కదా అసలు. ఎందుకు తిడుతున్నారు? మాకు ఏమాత్రం ఇన్ఫామ్ లేకుండా పార్టీ మూసేయటం ఏంటి, ఆమె ఏపీ వెళ్ళిపోవడం ఏంటని నమ్మిన వాళ్ళు నట్టేట ముంచడం కదా అది. నేను నమ్ముకొని 1 సంవత్సరం 2 ఏళ్ల పాటు నీ వెనక నడిచిన వాళ్ళని నట్టేట ముంచి వెళ్ళిపోవడం కదా, అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అసలు దాన్ని, ఆ బిట్రేయల్ని. చాలా బలమైన కార్యకర్తలు అసలు. సో అది ఆవిడకి లాంగ్ రన్లో మంచిది కాదు. ఆవిడ లాంగ్ రన్లో నిజంగా పొలిటీషియన్గా కొనసాగాలనుకుంటే ముందు మారాల్సింది ఆవిడ మాట తీరు, 2 ఆవిడ డెసిషన్ మేకింగ్లో ఎక్కడో లొసుగులు కనిపిస్తున్నాయి. మాట తీరు కూడా అంటే హైలీ ఏం చెప్పాలి, ఎలాంటి పర్సనాలిటీ అంటారు సార్? వాట్ డు యు సే? సో చాలా ఇన్కన్సిస్టెంట్ కనిపిస్తుంది. అనలైజ్ ఆర్ పర్సనాలిటీ ట్రైట్ అనలైజ్ చేయలేం, కానీ చాలా ఇన్కన్సిస్టెంట్ కనిపిస్తుంది.
డెసిషన్ మేకింగ్. బట్ అట్ ఎవ్రీ పాయింట్ షీఈస్ డూయింగ్ ఇట్ విత్ కన్విక్షన్. కన్విక్షన్ చేస్తుంది, అందులో డౌట్ లేదు. ఆమె చేసేది అంటే విమర్శలు చేయడం అంత ఈజీ. విమర్శలు చేసినప్పుడు చాలా గట్టిగా చేసేస్తున్నారు, మళ్ళీ రాత్రి తర్వాత మారిపోతుంది. అది ఇప్పుడు కన్సిస్టెన్సీ లేకపోవడం. అదే ఇప్పుడు క్రెడిబిలిటీ సంపాదించి ఎప్పుడంటే నాయకుడు, రాజకీయ నాయకుడు నీ కన్సిస్టెన్సీ కనిపించాలి. నువ్వు మాట్లాడే మాటల్లో ఏడాది కింద మాట్లాడింది, 5 ఏళ్ల కింద మాట్లాడింది, ఈరోజు మాట్లాడింది ఒక లైన్లో ఉంటే, కొంచెం అటు ఇటు ఉండొచ్చు, నేను కాదని అంటలా, కొంచెం అటు ఇటు ఉండొచ్చు, ఒకే లైన్లో ఉంటే ప్రజలకు నీ పట్ల క్రెడిబిలిటీ ఏర్పడుతుంది. అలా కాకుండా మొన్నొక మాట మాట్లాడి, నిన్నొక మాట మాట్లాడి, ఈరోజు ఒక మాట మాట్లాడితే అసలు నీ మీద అపనమ్మకం ఏర్పడుతుంది ప్రజలకి, నీ మీద అసలు అపనమ్మకం ఏర్పడుతుంది. సో అది లాంగ్ రన్లో ఆవిడకి మంచిదిగా, నిజంగా పొలిటీషియన్గా కొనసాగాలనుకుంటే ముందు మారాల్సింది ఆవిడ మాట తీరండి, మాట తీరు. ఎందుకనంటే ఏ రాజకీయ నాయకుడికైనా కానివ్వండి, ప్రజలకు కనపడేది అతని మాట తీరు, అతని ప్రవర్తన, అతని బాడీ లాంగ్వేజ్, ఆ తరువాత అతని డెసిషన్ మేకింగ్. ముందు కనపడేది నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఎలాంటి భాష ఉపయోగిస్తున్నావు, ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నావు, నీ హావభావాలు ఎలా ఉన్నాయనేది ప్రధానంగా ప్రజల్ని ఆకట్టుకునే అంశాలు. నువ్వు ఏది పడితే అది మాట్లాడి నీ స్థాయి మరచి, అన్నీ మరచి, ఏం పీక్కుంటారో పీక్కుండా అనే పదాలు వాడటం అనేది ఇప్పుడు అంటే ఫైనలీ సార్, ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్, ప్రతి వాళ్ళు ప్రజలకు ఒకలా కనిపిస్తారు. అంటే మనం లోపల ఒకలా ఉంటాం, బయట ప్రపంచానికి ఒకలా కనిపిస్తాం. ఇప్పుడు వీళ్ళందరినీ మీరు ఒక సైకాలజిస్ట్గా అనలైజ్ చేశారు కాబట్టి ఎలా కనిపిస్తూ ఉండొచ్చు ఇన్కన్సిస్టెన్సీస్ జనానికి? బికాస్ ఇప్పటివరకు బహిరంగంగా మద్దతు కానీ, ఒక 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 సపోర్ట్ ఆఫ్ సింపతి కానీ, ఆర్ సపోర్ట్ ఆఫ్ అరే ఎంత బాగా చెప్తున్నారని కానీ మనకి కనిపించినట్టు దాఖలాలు లేవు. అందరు చూస్తున్నారు, ఒక విన్యాసం జరిగితే ఎలా చూస్తామో అలా చూస్తున్నారు జనం. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఆఫ్ హౌ పీపుల్ ఆర్ పర్సీవింగ్ దిస్ హోల్ డెవలప్మెంట్? టోటల్ ఏపీ సినారియో ముఖ్యంగా. సరే, ఇలా విమర్శలు చేసి డెసిషన్స్ ర్యాష్ అండ్ డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకుంటున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతోంది ముందు ముందు? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ అన్ అస్ట్రాలజికల్ ఆర్ పొలిటికల్ ప్రెడిక్షన్ సార్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తానండి, ఏ వ్యక్తి కూడా సంపూర్ణంగా మంచివాడు, సంపూర్ణంగా చెడ్డవారు ఉండరు. మన అందరిలోనూ షేడ్స్ ఉంటాయి ఖచ్చితంగా. అయితే ఏది ఎక్కువ ఉందనేది క్రైటీరియా అవుతుంది. అలాగే ప్రతి వ్యక్తికి కూడా పర్సనల్ సెల్ఫ్, సోషల్ సెల్ఫ్ ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ. ప్రొజెక్టెడ్ సెల్ఫ్ ఉంటుంది, ప్రొజెక్టెడ్ సెల్ఫ్ ఉంటుంది. సో వాట్ ఆర్ వి ప్రొజెక్టింగ్ హియర్? ఓకే, సో పర్సనల్గా మనకందరికీ మన పర్సనల్ లైఫ్ ఉంటుంది, మనం ప్రజలకు కనిపించేది కొంచెం భిన్నంగా ఉండొచ్చు. అయితే ఈ పర్సనల్ లైఫ్కి, సోషల్ లైఫ్కి, ప్రొజెక్టెడ్ సెల్ఫ్కి మధ్య ఎంత కాంగ్రూయెన్సీ, ఎంత ఇంటిగ్రిటీ ఉంటే ఆ వ్యక్తి అంత హ్యాపీగా ఉంటాడు. ఓకే, అంటే నేను ఎలా ఉన్నానో అలాగే మాట్లాడి అలాగే చేస్తూ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. కానీ నేనేమో లోపల ఒక రకంగా ఉండి బయటకు ఒక రకంగా నటిస్తూ కనుకుంటే ఖచ్చితంగా నా లోపల అన్హ్యాపీనెస్ ఉంటుంది. దట్ ఈస్ ది రీజన్ ఫర్ మెనీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. కరెక్ట్, రైట్. సో ఇప్పుడు నాకు కనిపిస్తున్న నా అబ్జర్వేషన్ మేరకు పీపుల్ మే లేబుల్ మీ యాజ్ ఏ సపోర్టర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. ఐ డోంట్ మైండ్ ఇట్ ఎట్ ఆల్. నేను ఇంతకుముందు కూడా రాశాను సోషల్ మీడియాలో. నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక కాంగ్రూయెంట్ లీడర్గా కనిపిస్తాడు. కాంగ్రూయెంట్ అంటే బేసికలీ ఆయన నమ్మింది, ఆయన చేస్తున్నది మనసుకి మనసా వాచా కర్మణ అంటాం కదా, అది అంతా అలైన్డ్గా ఉంటుంది. అది తప్పు ఒప్పు, అది వేరే విషయం. నేను తప్పు ఒప్పు గురించి కూడా మాట్లాడటం. ఓకే, తప్పు ఒప్పులు అన్ని అందరూ, బట్ దేర్ ఇస్ అన్ ఇంటిగ్రిటీ ఇన్ ద పర్సనాలిటీ. ఇంటిగ్రిటీ, తను నమ్ముకున్నది చేస్తున్నాడు. రాజకీయ పరంగా కొంచెం అటు ఇటు అడుగులు ఉండొచ్చు, కొన్ని పార్టీల సీట్ల విషయంలో కానివ్వండి, నిర్ణయాల విషయంలో కానివ్వండి, ఒకటి నిర్ణయాలు అమలుపరచడం కానీ కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ ఓవరాల్గా ఒక ఇంటిగ్రిటీ, ఒక కాంగ్రూయెన్సీ అని నాకు కనిపిస్తుంటుంది. వేరాజ్ ఐ డిడెంట్ ఫైండ్ దట్ కాంగ్రూయెన్సీ ఇన్ చంద్రబాబు. నాట్ ఎట్ ఆల్ వచ్చింది చంద్రబాబు. అసలు చంద్రబాబులో అసలు ఎలాంటి నాకు ఏ క్వశ్చన్ కనిపించదు. పవన్ కళ్యాణ్లో చాలా ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తుంది నాకు, ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తుంది ఆయనలో. ఇక షర్మిల గారిని ఇంకా చూడాలి, ఆమె న్యూ ప్లేయర్ కాబట్టి లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఆమె పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు, ఆమె ఏపీ పాలిటిక్స్లో ఆమె పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది నేనైతే అనుకోవడం లేదు. షీ కెన్ మేక్ సమ్ డ్యామేజ్ టు హర్ బ్రదర్, మేబీ లిటిల్ డ్యామేజ్, నాట్ మోర్ దెన్ దట్. బికాజ్ నా అబ్జర్వేషన్ మేరకు, నా అవగాహన యాజ్ ఎ సైకాలజిస్ట్, నా అవగాహన మేరకు ప్రజలు తమకేం జరిగిందో అది మాత్రమే చూస్తారు. మీ రాజకీయ విన్యాసాలని,
మీ రాజకీయ సిద్ధాంతాలు వాళ్ళకి అర్థం కావు. ఓకే, మీ రాజకీయ పై స్థాయి జరిగే నిర్ణయాలు వాళ్ళకి అవసరం లేదు. మీ పై స్థాయి జరిగే అవినీతి గురించి వాళ్ళు అసలు పట్టించుకోరు. ఇవన్నీ మనకు పేపర్లు రాసుకోవడానికి చదువుకున్న వాళ్ళు డిస్కస్ చేసుకోవడం, మనం టీవీలో డిస్కస్ చేయడం పనికి వస్తాయి తప్ప రైట్ డౌన్ లెవెల్లో ఉన్న కామన్ మ్యాన్కి కావాల్సింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జీవితం ఎలా మెరుగుపడింది అనే విషయం ఒకటి మాత్రమే పనిచేస్తుంది. రైట్. చాలా ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సక్సెస్ అయిందని నేను నమ్ముతున్నా. రైట్. నా అబ్జర్వేషన్. అనుకున్న పనులు చేశారంటారు. వాళ్ళు చెప్పిన పనులు చేశారు. ఒకటి రెండు చేయకపోవచ్చు, నాకు తెలిసి వాళ్ళు చెయ్యండి. ఆల్రెడీ ఏదో చెప్తున్నారు 90% 95% వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ 19% లార్జ్లీ డెలివర్ చేశారు. రైట్ విశేష్ గారు, చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి రాజకీయ పరిస్థితులు అసలు అన్ని చోట్ల కూడా. ఎంపీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అండ్ అలాగే ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్కి మనం సన్నద్ధం అవుతున్నాం. ప్రజలు మాత్రం విఘ్నులుగా వాళ్ళకి ఏది మేలు చేస్తుందని నమ్ముతారో అలాగే నిర్ణయం తీసుకుంటున్నారు అంటున్నారు కరాఖండి. ఇంకో ఈ విషయం ప్రస్తావించాలి, ఖచ్చితంగా ఈ విషయం మనం ప్రస్తావించాలి. ఈ విషయం ప్రస్తావించుకుని ఇంటర్వ్యూ ముగిస్తే కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానివ్వండి, మీరైనా నేను ఎవరైనా కానివ్వండి, మనం కష్టపడేది, మనం ఆశించేది మన పిల్లల భవిష్యత్తు గురించి. మన పిల్లలకి మంచి చదువు అందించాలి, మంచి భవిష్యత్తు రావాలి వాళ్ళకని కోరుకుంటాం. ఇది నిజం కదా? అవును. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు కార్యక్రమం కింద జరుగుతున్న విప్లవాత్మకమైన మార్పు అనేది అసలు అన్ఇమాజినబుల్. అసలు ట్యాబ్స్ ఇవ్వటం అనేది నిజంగా అసలు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుందండి. పిల్లలకి 8th తరగతిలో ట్యాబ్ ఇవ్వటం అనేది చాలామంది అంటూ ఉన్నారు. విమర్శలు ఏంటంటే ఆ ట్యాబుల్లో పిల్లలు అది చూస్తారు ఇది చూస్తారు అని చెప్తున్నారు, కానీ అంతకంటే ఫూలిష్ క్రిటిసిజం నేనైతే కూడా అనుకోను. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా అనుభవం ఇది. నేను మా వాడికి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ట్యాబ్ కొనిచ్చాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఫర్ లాస్ట్ 3 years హీఈస్ యూజింగ్ ద ట్యాబ్, హీఈస్ నాట్ యూజింగ్ ఎనీ టెక్స్ట్ బుక్. ఒక ట్యాబ్ వల్ల ఉండే బెనిఫిట్స్ అవి ఒక నోట్ బుక్ కానీ టెక్స్ట్ బుక్ యూజ్ చేయట్లేదు వాడు. హీ రీడ్ ఆల్ ది బుక్స్ ఆన్ ది ట్యాబ్ అండ్ హీ రైట్స్ టేక్ ఎవ్రీ నోట్స్ ఆన్ ది ట్యాబ్. అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి. నేను పర్సనల్గా నా కౌన్సిలింగ్లో నేను ట్యాబే యూజ్ చేస్తాను. నేను పేపర్ల మీద రాయను, నా ట్యాబ్ మీద రాసుకుంటాను. ట్యాబ్లో మొత్తం నోట్స్ తీసుకుంటాను. ఇటువంటివి పిల్లలకు ఖచ్చితంగా వాళ్ళకి భవిష్యత్తు. ప్లస్ సిలబస్ మార్చారు, స్కూల్స్ మార్చారు, ఇప్పుడు ఐబీ సిలబస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి. మన మీటింగ్లో కంచాయలయ్య గారు అదే చెప్పారు, మీరు విన్నారో లేదో. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ స్కూల్ రిఫార్మ్స్, ఈ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కనుక కొనసాగకపోతే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి కాదు, ఓసీ, బీసీ, మైనారిటీ, దళిత వర్గాలకు చెందిన బలహీన వర్గాలకు చెందిన పిల్లలు నష్టపోతారు, వాళ్ళ పేరెంట్స్ నష్టపోతారు అని ఆయన ఐ నెవర్ మెట్ హిమ్, ఐ డోంట్ వాంట్ టు మీట్ హిమ్ అని చెప్పారు ఆయన. ఈ 5 ఏళ్లతో ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ ఆగిపోతే, ఈ స్కూల్ రిఫార్మ్ వ్యతిరేకులు రేపు పవర్లోకి వస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి కాదు, నష్టపోయేది కూలి చేసుకునేటోళ్ళు, నష్టపోయేది వాళ్ళ పిల్లలు టై కట్టుకొని బూట్లు వేసుకొని మంచి ఫుడ్ తింటూ ఇంగ్లీష్ మీడియంలో అంబానీ స్కూల్ లాంటి ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు, వాళ్ళ భవిష్యత్తు, ఈ దేశంలో పుట్టబోయే ఐన్స్టీన్లు ఆగిపోతారు. చదువు పట్ల అవగాహనలు ఎవరైనా కానీ, పిల్లల గురించి ఆలోచించి ఎవరైనా కానీ ఈసారి ఖచ్చితంగా ఓటేస్తారండి. తప్పకుండా. అంటే ఇది అంటే ఇలాంటి ఒక రెవల్యూషనరీ రిఫార్మ్ వస్తుందని కూడా ఊహించలేదు. అందరూ మాట్లాడతారు కానీ స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో చదువు పైన అంత ఇన్వెస్ట్ చేసి లేరు. చదువు పైన అంత, ఎస్పెషల్లీ ప్రాథమిక మాధ్యమిక విద్య పైన ఎంత భారీ స్థాయిలో, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలు అయితే నాకైతే తెలియదు. ఐఎమ్ ఇన్ టు జర్నలిజం ఫర్ లాస్ట్ 25 years అండ్ ఐఎమ్ రీడింగ్ న్యూస్ పేపర్ ఫర్ లాస్ట్ 30 years. నేను చూడలేదు. హెల్త్లో విప్లవాత్మక మార్పు వచ్చింది, రాజశేఖర్ తీసుకొచ్చాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద. ఇప్పుడు ఈయన ఎడ్యుకేషన్ సిస్టమ్ని, హెల్త్ కూడా ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజీలు, ఫ్యామిలీ డాక్టరు, ఇటువంటివి. మేడం ఒకటే గుర్తుపెట్టుకోండి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్, ఈ రెండింటి మీద ఎవరైతే దృష్టి పెడతారో వాళ్ళని జనాలు దేవుళ్ళలాగా పూజిస్తారు. ఆనాటి బ్రిటిష్ కాలం నుంచి ఈనాటి వరకు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో అంతగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండే కారణం ఏంటంటే వాళ్ళు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కామన్ మ్యాన్కి పరిచయం చేశారు.
వాళ్ళు వచ్చిన తర్వాత కదా స్కూల్స్ వచ్చింది. అంతకుముందు స్కూల్స్ ఎక్కడ ఉన్నవి? కామన్ మ్యాన్కి ఎక్కడ ప్రవేశం ఉంది వాటిల్లో? హాస్పిటల్ ఎక్కడ ఉన్నవి? కామన్ మ్యాన్కి ఎక్కడ ఉంది? వాళ్ళు త్రూ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా అందరు కామన్ మ్యాన్ తీసుకొచ్చారు. దిస్ ఈజ్ గోయింగ్ రెవల్యూషన్ ఇన్ ఏపీ. ఖచ్చితంగా వాళ్ళు కోర్టులు తెచ్చిపెట్టి నేను అనుకుంటున్నాను. చాలా బ్యాలెన్స్డ్ అనాలిసిస్ ఇచ్చారు విశేష్ గారు. ధన్యవాదాలు మీకు. అండ్ విల్ వెయిట్ అండ్ వాచ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఏపీ. నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.